నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. మనం ఈరోజు మాచర్లోని జెండా చెట్టు దగ్గర సమీపంలో ఉన్నాం. జెండా చెట్టు దగ్గర ఉన్న పీర్ల సావిడిలో ఈరోజు గత 4-5 రోజుల నుంచి పీర్ల పండగ మొహరం స్టార్ట్ అయింది. ఈరోజు పేర్లు 5వ షర్గత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఈ పీర్ల పండగ నిర్వాహకులు ముజారక్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు పీర్ల పండుగ ఎందుకు చేస్తారు, అసలు ఈ 5వ తరగతి ఎలా చేస్తారు, అసలు ఈ మొహరం గురించి మనం అడిగి తెలుసుకుందాం. ఉర్దూ మాసాల్లో కల్లా మొట్టమొదటి మనకు జనవరి 1 ఎలా ఉందో, ఉర్దూ మాసాల్లో ఇది మొట్టమొదటి జనవరి లాగా. దీన్ని ఏమంటారంటే ఆషురాక మహిన అంటే ఈ జనవరి 1 లాగా. ఈ నెలలో నెల పొడుపు రోజు పీర్ల పెట్టి దింపుతాం. రోజు పీర్ల పెట్టి దింపుతాం. ఆ తర్వాత వాళ్ళని మహనీయుల్ని పాలతో కడిగేసి కూర్చోబెడతాం. ఇవాళ 5వ రోజు ప్రత్యేకత ఏంటంటే మా పీర్ల సావిడిది 5వ రోజు గుండం తీస్తాం. గుండం తీసి ఆ గుండంలో ఉన్న డబ్బులు కానుకలు వేస్తారు. గుండం మూసేటప్పుడు, లాస్ట్ ఇయర్ గుండం మూసేటప్పుడు మట్టి కుండలు పెడతాం. మట్టి కుండల్లో మేకపాలు పోసి, గోపాలు మేకపాలు పోసి దాంట్లో కానుకలు వేస్తాం. 3 మట్టి కుండలు పెడతాం, వాటిని భద్రపరుస్తాం. అలాగనే పూర్తి చేసి కప్పేస్తాం అన్నమాట. కప్పేసిన తర్వాత ఇవాళ 5వ రోజు కదా, ఇవాళ గుండం తీస్తాం. వాటిని జాగ్రత్తగా బయటికి తీసి ఆ కానుకలు తలా ఓ బిళ్ళ, వాళ్ళకు ఒక బిళ్ళ, వీళ్ళకి ఒక బిళ్ళ, అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఆ డబ్బులు పంపిణీ చేస్తాం అన్నమాట. మనం ధ్వజస్తంభం కింద ఎలా వేస్తామో అలాగనే వేస్తారన్నమాట. దీంట్లో కూడా ఉదాహరణకి చెప్పాలంటే ఆ కానుకలు వేసిన డబ్బులు తీసుకెళ్ళి కొంతమంది మెడలో కట్టుకుంటారు, కొంతమంది మొలతాడి కట్టుకుంటారు, కొంతమంది క్యాష్ బీరువాలో పెట్టుకుంటారు. రకరకాలుగా ఆ డబ్బుల్ని యూజ్ చేసుకుంటుంటారు. అదేంటంటే కలిసి వస్తుంది అని చెప్పి ఒక విశ్వాసం. గుండంలో కాలిన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ మహనీయులు అని చెప్పి జాగ్రత్తగా క్యాష్ బల్లాల్లో ఎక్కువ పెట్టుకుంటుంటారు. ఇవాళ 5వ తారీఖు, 5వ రోజు మహనీయులకి ప్రత్యేకంగా 5వ రోజు పూజలు చేస్తాం. వాళ్ళ పేర్ల మీద ఫాతిహాని చేసి ప్రసాదాలు అర్పిస్తాం అన్నమాట. అలాగనే రేపు ఆదివారం రోజు 7వ షర్గత్ రోజు గుండం నిప్పులు కాలుస్తాం. ఆ రోజు మేళాలు తాళాలతో సేరాలు తీసుకొస్తారు, దట్టీలు తీసుకొస్తారు. ఆ సేరా దట్టీలతో మహనీయుల్ని సమర్పించుకొని అలాగనే 7వ షర్గత్ రోజు గుండం దొక్కడం మొదలవుతుంది. గుండం దొక్కాక 8వ షర్గత్ ఏమి చేయం. 9వ షర్గత్ కూడా యాస్టీజ్ అలాగనే జరిగింది. 9, 10 కూడా. 10వ తారీఖు 10వ షర్గత్ రోజు తెల్లవారుజామున అజా ఇచ్చే టైంలో మహనీయులు అసూలు బాస్తారన్నమాట. ఆ టైంలో ఇమామే హుస్సేన్ గారికి నమాజ్ చదువుకుంటూ ఉండగా అవిశ్వాసులు ఏం చేశారంటే సజ్దాలో సాష్టాంగ ప్రమాణం చేసేటప్పుడు మెడ నరికేశారు తెల్లవారుజామున. ఇంకా ఆ రోజు మహనీయులు చనిపోయినట్టు, ఆ రోజుతో చనిపోతారు. తెల్లారి సాయంకాలం మళ్ళీ గుండం మూసేస్తాం. 11వ రోజు గుండం మూసేసి అలాగనే చనిపోయిన పీర్లతో అక్కడ కర్బలాకి వెళ్ళిపోతాం అన్నమాట. కర్బలా కంటే బావి దగ్గర. అక్కడికి వెళ్ళి ఆ పీర్లను కట్టిన వస్త్రాలు అవన్నీ తీసేసుకొని శుద్ధి చేసుకొని మళ్ళీ యథావిధంగా పెట్టెలో పెట్టుకొని తీసుకొని వస్తాం. అంతటితో పీర్ల పండుగ పరిసమాప్తమైంది. 3వ రోజు మనకు మనిషి చనిపోతే చిన్నతనం ఎలా చేస్తారో అలాగనే మేము జారత్ అని చేస్తాం.
ఆ జాగ్రత్త రోజు బొరుగులు, పుట్నాలు, మిఠాయిలు అవి పంచి పెడతాం మహనీయుల పేరు మీద. పంచిపెట్టిన తర్వాత సాయంకాలం ఈ పీర్ల సావిడికి ఎవరెవరైతే పనిచేశారో ఆ పిల్లల్ని, ఆ కార్యకర్తలందరినీ పిలుచుకోవటం, ఆ మేళగాళ్ళని పిలుచుకోవటం, ముఖ్యుల్ని ఎవరినన్నా పిలుచుకోవాలంటే పిలుచుకొని అన్నదాన కార్యక్రమం చేస్తాం. అంతటితో పరిసమాప్తమైంది. ఇది ప్రతి ఏటా జరిగేది. మాకేం పీర్లు మాన్యాలు ఏమి లేవు. చందాల మీదే జరుగుతుంది. వందల సంవత్సరాల నుంచి చందాల మీదే జరుగుతుంది. ఇవాళ కూడా చందాల మీదే జరుగుతుంది. మహనీయులు చందాలు ఇస్తానే ఉన్నారు, మహానుభావులు. దీనికి హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైను, బుద్ధులు ఇవన్నీ అసలు భేదాలే లేవు. మాకు అందరూ సమానమే. మనం మానవ జన్మెత్తాం, మానవత్వంతో బతకాల. మహనీయుల్ని సేవించాలంటే మానవత్వం ప్రధానం. మనిషికి మానవత్వమే ప్రధానం. మతాలు, కులాలు ఇవి కావు. మేము అందరిలో కలిసిపోతాం. అందరూ మాతో కలుపుకొని ఇక్కడ సంబరంగా పనులు చేసుకొని, పండగ చేసుకొని అందరం హాయిగా వెళ్ళిపోతుంటాం. ఇదండి మా పీర్ల సావిడి.